ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 15 గురువారం. శుభకృతనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి షష్ఠి నక్షత్రం అశ్విని. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా అవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పై చేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమునమి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తి పరిచయాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. శనితో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో రావాల్సిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడ ఉండవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.